బీసీ బంధు ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ కింద పడిపోయారు. అంబర్పేటలో నిర్వహించిన ర్యాలీలో వీహెచ్ కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన శ్రేణులు వీహెచ్ ని పైకి లేపారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు లైవ్ లో. రైట్ అజీం, చెప్పండి. హనుమంతరావు అంబర్పేటలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కూడా ఏదైతే అలీపేట చౌరస్తా వరకు కూడా పార్టీ ఒక ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో దానం నాగేందర్, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీ నిర్వహించేటువంటి సమయంలో ఈ ఫ్లెక్సీ పట్టుకుని ముందుకు వస్తున్న తరుణంలో విహెచ్ ఏదైతే కాలికి ఫ్లెక్సీ కాల్సిన తొక్కడంతో దాంతో విహెచ్ అమాంతంగా ఒకటే పడిపోయారు. దీంతో విహెచ్ ని అక్కడ ఉన్నటువంటి వారు ఒకటేసారి నేర్కొని తొందరగా లేపి అడిగారు ఏమైనా అయిందా, ఎలా ఉందని అడిగారు. సో విహెచ్ అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కానీ విహెచ్ పడిన తీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒకేసారి అందరికి కూడా అక్కడ ఉన్న వారికి కూడా ఒకేసారి భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే విహెచ్ అమాంతంగా స్ట్రైట్ గా ఒకేసారి ఆ రోడ్డు మీద పడిపోయాడు. ఎందుకంటే ఇప్పటికే విహెచ్ కి గత వారం కూడా సిద్ధట్లుగా ఏదైతే హెల్త్ ఇష్యూ ఉంది, సో హెల్త్ ఇష్యూతో హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు కూడా ఏదైతే చికిత్స తీసుకొని విహెచ్ వచ్చారు. రాగానే ఏదైతే బీచ్ లకు సంబంధించిన అంశం కావడంతో విహెచ్ ఖచ్చితంగా నేను బంద్ లో పాల్గొంటానని చెప్పి మరి అంబర్పేటకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కూడా ఏదైతే ఇన్వైట్ చేశారు. సో ఈ నేపథ్యంలో విహెచ్ ఇలా పడడంతో అసలు నందరూ ఒకటేసారిగా భయాందోళనకు గురయ్యారు. బట్ ప్రస్తుతానికి అయితే విహెచ్ ఆరోగ్య పరిస్థితి అయితే బాగుంది, ఎలాంటి డబ్బులు అయితే తాకలేదు మనం. రైట్, థ్యాంక్ యూ అజీం. బీసీ బంధు ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ కింద పడిపోయారు. అంబర్పేటలో నిర్వహించిన ర్యాలీలో వీహెచ్ కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన శ్రేణులు వీహెచ్ ను పైకి లేపారు.